నాకు పర్ఫార్మెన్స్ పరంగా ఇది వెహికల్ బాగానే ఉంది. మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా నాకు సిటీలో 10 వస్తుంది మైలేజ్. నేను అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు 16-18 మధ్యలో వస్తుంది నాకు. సో పర్లా. నేను నెక్సాన్లో వాళ్ళని అడిగినప్పుడు కూడా రియల్ టైం మైలేజ్ వాళ్ళు అంతే చెప్పారు, 16-18 వస్తుందని. సో నాకు సేమ్ ఫ్యూచర్స్లో అన్నీ కవర్ అయ్యి మైలేజ్ కూడా ఎఫిషియన్స్గా ఉంది. సర్వీస్ ప్యాకేజ్ అంటే మనం కార్ తీసుకున్నప్పుడే 4 years సర్వీస్ ప్యాకేజ్ తీసుకుంటే 30,000 చేంజ్ పడుతుంది. అది తీసుకుంటే మనకి 4 years వరకు మనం వెహికల్ సర్వీస్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మనకి 17,000-20,000 మనకి మెయిన్. హైవే మైలేజ్ స్కోడాకి కొంచెం బాగానే ఉంది. అది చాలా మందికి కొంతమందికి తెలుసు. అవును, కొంతమంది తెలియని విషయం అంటే స్కోడా మైలేజ్ తక్కువ అని జనరలైజ్ చేసి చెప్పేస్తారు, కానీ లేదు హైవే మైలేజ్ సేమ్ మిగతా మన కాంపాక్ట్ ఎక్స్యూఎల్లో మిగతా కార్స్ కాంపిటీషన్ తగ్గట్టు వస్తుంది, కానీ మరీ సింగిల్ డిజిట్ లో అయితే అసలు హైవేలో అసలు అంటే చాలా మంది అనుకుంటారు అట్లా. కాకపోతే ఏంటంటే మైలేజ్ విషయంలో పర్లా. హైవేలో అసలు మనకి పర్ఫార్మెన్స్ విషయంలో కూడా మనం స్పోర్ట్స్ మోడ్ లో వెళ్తున్నప్పుడు మనం 100-120 వెళ్ళినా కూడా మనకి మినిమం 16 వస్తుంది. ఓకే, ఎక్కువ స్పీడ్ లో వెళ్ళినా కూడా మనకి మైలేజ్. బట్ ఓన్లీ సిటీ వరకు వచ్చేసరికి జనాల కన్సర్న్ ఏంటంటే సిటీలో ట్రాఫిక్ మనం తెలిసిన బట్టి వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కో చోట తక్కువ ఉంటుంది, ఒక్కో చోట ఎక్కువ ఉంటుంది. బంపర్ టు బంపర్ వెళ్ళినప్పుడు ఏ కార్ అయినా ఇంకా అంతే. మీకు డిఫరెన్స్ వచ్చేసి మిగతా కాలతో పోల్చుకుంటే ఇంకా 1-2 కిలోమీటర్లు అటు ఇటు ఉంటుంది తప్పితే అంతే. హ్యూజ్ గా ఏమి డిఫరెన్స్ వచ్చేది హ్యూజ్ గా మరీ 5 kilometers 10 kilometers అంత డిఫరెన్స్ ఏమో. కనీసం వెయిట్ అయితే వచ్చే అవకాశం ఉంది బంపర్ టు బంపర్. మరీ అంత వేరియేషన్ జస్ట్ 2-3 kilometers వేరియేషన్. సో మైలేజ్ అనేది ఇక్కడ ఒకటండి. చాలా మంది మైలేజ్ అని చెప్తున్నారు, కానీ ఇక్కడ స్కోడా కైలాక్ ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే